అందరికీ నమస్తే. ఇది మేము చూపించే ప్లేస్ అంతా కూడా స్కూల్కి అవుట్ సైడ్ అన్నమాట, రోడ్డు సైడ్ ఉంటుంది. ఇక్కడ వీక్లీ మార్కెట్ జరిగి ఆ అమ్మే వాళ్ళందరూ మిగిలిపోయిన కూరగాయలు అది ఇది పడేసేదానివల్ల వర్షం వచ్చినప్పుడు ఆ మొలకలన్నీ మలవడము, కొంచెం క్లీన్ లేకుండా అయితే వాళ్ళు చేశారు. ఇంకా స్వామి బర్త్డే రేపు ఉంది కాబట్టి ఈ రోడ్ సైడ్ అంతా కూడా బాగా క్లీన్గా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే నలుగురు పుట్టపక్కడికి వస్తూ వెళ్తూ ఉంటారు. క్లీన్గా ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో పిల్లలు వాళ్ళంతకు వాళ్ళే వచ్చి నన్ను అడిగారనమాట, మేడం మేము రోడ్ సైడ్ అంతా క్లీన్ చేసుకుంటాము, బాగుంటుంది అని. సరే అని చెప్పాను. అప్పటికప్పటికి ఇంకా పారలు అవన్నీ తీసుకొని 2-3 ఆడపిల్లలు వచ్చారు, మిగతా అంతా కూడా మగ పిల్లలు వచ్చారు. అంతా క్లీన్ చేశారండి. అంతా ఒక 20 మినిట్స్లో కొంతమంది అలా పారలతో చెక్కేయడము, కొంతమంది గడ్డి తీసేయడము, 2-3 అమ్మాయిలు క్లీన్ చేయడము పరకలు తీసుకొని, ఈ మాదిరి అయితే తొందరగా శ్రమదానం అయితే చేశారు. చాలా నీట్గా అయిపోయింది. మా పిల్లలు చేస్తూ ఉంటే అటుగా వెళ్తున్న కొంతమంది ఫారినర్స్ కూడా చూసి ఒక 2 వీళ్ళకి ఒక చెయ్యి కలిపారు. వీళ్ళైతే వాళ్ళు పరకలతో నూకుతూ ఉంటే చూడడానికి చాలా ముచ్చటగా అనిపించింది. మళ్ళీ మా పిల్లలు అయితే లాగేసుకున్నారు. మన సైడ్ మగవాళ్ళు క్లీన్ చేయరు కదా, వాళ్ళైతే తీసుకొని క్లీన్ చేస్తూ ఉంటే ఒక రకంగా అనిపించి మా పిల్లలు అయితే వాళ్ళ దగ్గర నుంచి లాక్కున్నారు, వద్దు వద్దు మేము క్లీన్ చేస్తాం మా స్కూల్ సైడు అని. ఇంకా వాళ్ళ పిల్లలకైతే ఇచ్చారు. అదే అండి ఈ వీడియో. థ్యాంక్ యూ.